పెట్టి మరి 10వ క్లాస్ చదివే అబ్బాయికైనా మా బడ్జెట్ బుక్ ఓపెన్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఈ పద్దేంటో అర్థం కావట్లేదు, ఈ లెక్కల పద్దు అంత తారుమారుగా ఉంది అంటున్నారు. మీరు చెప్తుంటే జగన్ గారు ఒకసారి అసెంబ్లీలో నాకు ఈ డెవలప్మెంట్ అంటే ఏంటో అర్థం కాదు, లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే నాకు తెలీదు అన్నట్టు రౌడీజం చేసే గవర్నమెంట్ వచ్చిన దానికి అడ్మినిస్ట్రేషన్ చేసే గవర్నమెంట్ దానికి విధానం ఇదే అండి. మన అందరం కూడా గవర్నమెంట్ అంటే బయట చూసే ప్రేక్షకులు కానీ లేకపోతే మనం రెగ్యులర్గా, నేను కూడా ఒక ప్రేక్షకునే కదా, నేను కూడా బయట ఒక వ్యక్తి కదా, నాకు కుటుంబం ఉంటుంది. నా కుటుంబం ఎలాంటిదో ఈ రాష్ట్రం యొక్క గవర్నమెంట్ కూడా అంతే. నా కుటుంబంలో నాకు వచ్చే ఆదాయం, నాకు వచ్చే ఖర్చులు, నాకు వచ్చే లోన్స్, నాకు వచ్చే అసెట్లు సేమ్ అలాగే గవర్నమెంట్ కూడా రకరకాల మార్గాల్లో అసెట్లు, ఇన్కమ్, అలాగే ఖర్చులు. ఈ ఖర్చుల్లో కూడా నేను పెద్ద అసెట్లు ఎలా అంటే నేను లోన్ పెట్టి హౌస్ లోన్ పెట్టి ఒక ఇల్లు ఎలా కొనుక్కుంటానో అలాగే గవర్నమెంట్ లోన్స్ తీసుకొని పెద్ద పెద్ద రోడ్లో లేకపోతే షిప్లు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో సేమ్ అలాగే అండి. అంటే ఒక సామాన్యుడి భాషలో చెప్పేటట్టయితే ఇప్పుడు ఎవరైతే అర్థం కావట్లేదు అంటున్నారో వీళ్ళకి విజన్ ఉంటే కదండి అర్థం కావడానికి. గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషను, ప్రజలకు కావాల్సిన మౌలిక అవసరాలు, ప్రజలకు కావాల్సిన దైనందిన కార్యక్రమాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చేయడమే ప్రభుత్వం. రైట్. కానీ బుగ్గన గారు ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా, మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయితే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, పన్ను ఆదాయం కూడా తగ్గింది, మరి ఏ విధంగా వీరు ముందుకు తీసుకెళ్తారో అని చెప్పి ఒక మాట. అంటే మనం వచ్చేకి 6 నెలల్లో తగ్గిందా మేడం? అంతకుముందు మనం చేసిన పాలసీస్ పెరుగుతాయా తగ్గుతాయా ఏదైనా సరే. ఇప్పుడు నా జీతం నేను పనిచేసే విధానం బట్టి వెంటనే పెరగదు, సంవత్సరం తర్వాత రివ్యూ చేసి నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ మన పర్ఫార్మెన్స్ బట్టి మనం వచ్చే డబ్బులు, అల్టిమేట్గా పన్ను అంటే ఏమి ఉంటాయండి మన దగ్గర? ఎలాంటి పన్నులు ఉంటాయి? జిఎస్టీ రూపంలో వచ్చే పన్ను, లోకల్ ట్యాక్సెస్ కొన్ని ఉంటాయి, వ్యాట్, పెట్రోల్ డీజిల్ మీద పడే వ్యాట్లు, లేకపోతే లోకల్గా వచ్చే పన్నులు ఉంటాయి, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వేసే పన్నులు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ పన్ను అంటే మనకు ఆల్రెడీ తెలుసు జిఎస్టీలు ఉన్నాయి. ఇట్లా రకరకాల పన్ను రూపేనా లేదా మద్యం రూపాన ఎక్సైజ్ డ్యూటీ ఆన్ మద్యాలకు సంబంధించి కానీ ఇవి మనకు వచ్చే డబ్బులు స్టేట్కి. ఎలా అయితే మనకు శాలరీ పరంగా, రెంటల్ పరంగా, లేకపోతే ఏదైనా అసెట్ అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ అంటాం కదా, అట్లాగే గవర్నమెంట్ కూడా రకరకాల పన్నులు ఉంటాయి. ఇది ఏ బేస్ మీద వస్తుంది? మనం ఇంతకుముందు పనిచేసే దాన్ని బట్టి, మన యొక్క విజన్ బేస్ మీద బట్టి, మనం ఏం చేసామో పాస్ట్లో దాన్ని బట్టి ఈరోజు ఇన్కమ్ డిపెండ్ అవుతుంది. నువ్వు రాగానే ప్రతి అంటే పడేసుకుంటూ పోయి అందరినీ తిట్టుకుంటూ పోయి కియా లాంటి వాళ్ళు కూడా భయపెడితే మీకు జిఎస్టీ అండి, జిఎస్టీ అనేది 5% ఒకటి, 12% ఒకటి, 18%, 28%, 4 రకాల రేట్లు ఉంటాయి. కార్లకి 28% అండి, సర్వీసులకి 18% అండి, 12% అనేది వర్క్స్ కాంట్రాక్ట్ ఉంటుంది, 5% అంటే నిత్యావసరాలు ఉండే వస్తువుల మీద 5% వేస్తారు, తక్కువ రేటు, ఎందుకంటే ప్రజల మీద భారం పడకూడదని. ఇన్ని రకాల జిఎస్టీలు ఉన్నప్పుడు ఈ 28% కియా మోటార్స్ తెలుసు అంటే 4 లక్షల కోట్ల టర్న్ ఓవర్ అండి. 4 లక్షల కోట్ల టర్న్ ఓవర్లో ఓన్లీ జిఎస్టీ కమింగ్స్ టు అరౌండ్ 28%, అంటే బేసిక్ కాస్ట్ మీద 28%, అప్రాక్సిమేట్లీ విచ్ కమ్స్ టు ఒక 40,000 per annum అండి. ఇది జిఎస్టీ. దాంట్లో స్టేట్ది సగం ఉంటుందండి. జనరల్గా జిఎస్టీలో 50% స్టేట్కి, 50% సెంట్రల్కి వెళ్తుంది. అంటే 28%లో సగం అంటే 14%, విచ్ ఈజ్ ఆల్రెడీ ఓన్లీ ఒక కియా నుంచి సంవత్సరానికి 20,000 కోట్ల ఆదాయం వచ్చే ఒక ఇండస్ట్రీని ఇలాంటి ఒక 4 ఇండస్ట్రీలు పెడితే ఎంత అండి? సంవత్సరానికి 80,000 కోట్లు ఓన్లీ కియా లాంటి ఇండస్ట్రీ తీసుకొస్తే ఇది మనం ఒక రాష్ట్రంలో క్రియేట్ చేసే రెవెన్యూ. మనం ఏం చేసాం? అనుబంధ సంస్థని బెంగళూరు పంపించేలాగా. మీకు ఆల్రెడీ తెలుసు వైఎస్ఆర్ వచ్చిన కొత్తలో ఎంతమంది ఇన్వెస్టర్స్ని ఎలా చేశాము అనేది మనకు తెలుసు. ఎగ్జాంపుల్ చెప్తానండి, ఎక్కడో దాకా కాదు. హైదరాబాద్లో కోంపల్లి రోడ్ అనేది గజం 8,000 రూపాయలు ఉండేది. కోంపల్లి రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక, అరే ఇన్వెస్టర్స్ అంటే నువ్వు మనమేమో చిన్న ఇన్వెస్టర్స్ అండి, ఒక ఇల్లు కొనుక్కునే ఇన్వెస్టర్స్ మనం. ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్లో నివసిస్తున్నాను, మనం ఏమో చేస్తాం, ఫ్యూచర్లో ఆంధ్ర డెవలప్ అయితే అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం అనేది నథింగ్ బట్ మనం కూడా చిన్న ఇన్వెస్టర్స్. అదే రియల్ ఎస్టేట్లో లాభపడదాం అనుకునే వాళ్ళు ఇన్వెస్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టేవాళ్ళు ఇన్వెస్టర్స్. వీళ్ళందరికీ ఏ రకమైన ప్రోత్సాహాలు ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 5 ఏళ్ళలో? చిన్న తరహా లేదు, పెద్ద లేదు, అందరినీ బెదిరించడాలు, డబ్బులు తీసుకోవడాలు, ఇసుక మీద దందాలు. అంటే ఒకటి కాదు మేడం, విధ్వంసం, ఒక రౌడీ పాలన. తెలియట్లేదు, రౌడీజం వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు అనేది తెలియలేదు. 13-11 స్థానాలు వస్తే కానీ రియలైజ్ అవ్వాల. ఈ 11 ఇంకో 1 అయ్యేటట్టు ఉంది కొన్ని రోజులు. అలాంటిది తరహా మనస్తత్వాలు. అయితే ఇట్స్ ఓకే అండి, బుగ్గన గారు అయినా కానీ ఫైనాన్స్ మినిస్టరే, ఐ రెస్పెక్ట్ హిజ్ ఒపీనియన్. బట్ వాళ్ళు ఎలా అంటే అండి, మేము అపోజిషన్లో ఉన్నాం, అపోజిషన్ కూడా లేదు, మేము పార్టీ ఓడిపోయి ఉన్నాం, వాళ్ళు ఏం చేసినా తప్పు పట్టడానికే ఉంది. అంతేకాని పాజిటివ్ దృక్పథంతో బాబు మీరు చెప్పిన దాంట్లో ఒక 30,000 తగ్గించవచ్చు, మిగతా అంతా బాగానే ఉంది, కానీ ఇగో ఇది మరీ కొంచెం ఆదాయం
బోస్ గారు ఇక్కడ ఒక నిజం మాట్లాడుకుందాం. ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీని విపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి. అది మీరున్నా వారున్నా ఎవరైనా సరే విమర్శలు చూస్తూనే ఉన్నాం. సజెషన్స్ ఇస్తూ పోలేదు ఎప్పుడు. టీడీపీ వాళ్ళు అలా మాట్లాడతానేమో కానీ మా జనసేన రాజకీయం డిఫరెంట్ మేడం. మళ్ళీ మీరు కూటమిలో ఉన్నారు, పక్కనే టీడీపీని పెట్టుకుని టీడీపీ వాళ్ళు అలా చేస్తారేమో మేము చెయ్యం అంటున్నారు. ఎగ్జాక్ట్లీ మేము చేతుకున్నాం. టీడీపీ వాళ్ళు అలా మాట్లాడతారేమో బికాజ్ మేము అధికార పార్టీ వాళ్ళ అపోజిషన్. మాది అలా కాదు, ఉన్నది ఉన్నట్టు. ఎస్ ఇది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఇది కరెక్ట్ కాదు, ఇది కొంచెం తగ్గించాలని ఉన్నది ఉన్నట్టు, తప్పుని తప్పు, ఒప్పుని మాట్లాడే రాజకీయాన్ని మేము ప్రేరేపిస్తున్నాం. ఇప్పుడు బాబు రాజకీయం అంటే మీకులాగా నాకు సుమోలు వేసుకోవడమో లేకపోతే ఇది కాదు. రాజకీయం అంటే ఉన్నది ఉన్నట్టు ప్రజలకు కావాల్సిన అవసరాలని, మౌలిక అవసరాలని డెవలప్ చేయడమే మన అడ్మినిస్ట్రేషన్. ఆ మార్పు అయితే సెపరేట్ గా జనసేన ఏదైనా ఎప్పుడైనా గట్టి విపక్ష పాత్ర పోషిస్తే ఆ మార్పు చూడొచ్చా? స్వపక్షంలో విపక్షం మాది. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇంతకుముందు మీద ఏమీ అబ్నార్మల్ లేదు మ్యామ్. ఇట్ ఈస్ డూవబుల్. మీరు రీసెంట్గా ఒక ఇన్వెస్ట్మెంట్ చూసారు, ఉక్కు పరిశ్రమ. ఎంత మేడం ఇన్వెస్ట్మెంట్? 1,40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. దాంట్లో ఫేజ్ 1 80,000 crores. ఇమాజిన్ ఒక ఉక్కు పరిశ్రమ వచ్చి సడన్ గా ఒక సంవత్సరానికి ఒక 2 లక్షల కోట్ల బిజినెస్ చేసిందండి ఉక్కు. ఇంటూ 28% ఉక్కు మీద మీకు జిఎస్టీ 28%. 2 లక్షల కోట్ల మీద ఓకే, మిగతా ఖర్చులని పోయినా 1,50,000 కోట్ల వాల్యూ ఉంటుంది ఉక్కు. దాని మీద 28% అంటే అప్రాక్సిమేట్ వేసుకుంటే 45,000 crores సంవత్సరానికి అండి. నేనంటే మీరు ఆలోచించండి, నేనేమని రాజకీయం రౌడీజం కాకుండా ఇలాంటి పరిశ్రమలు తీసుకొస్తే సంవత్సరానికి 1,00,000 కోట్ల రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ జిఎస్టీ మేడం, అపార్ట్ ఫ్రమ్ ఎక్సైజ్, అపార్ట్ ఫ్రమ్ అదర్ ఇన్కమ్. పోలవరం పూర్తి అయితే చాలా మంది రెవెన్యూ వస్తుంది. ఎలా వస్తుంది మేడం? అగ్రికల్చర్ మీద జిఎస్టీ లేదు, ఇన్కమ్ ఎలా వస్తుంది అని అడుగుతున్నారు చాలా మంది. ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు మనందరం మాడుకుంటున్నాం పోలవరం పామైతే పోలవరం అయిపోతే సస్యశ్యామలు అయిపోతామని, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోద్ది అంటున్నారు. ఎలా మారిపోద్ది మేడం? ఎవరో చెప్పట్లేదు. చాలా మంది పోలవరం పూర్తయితే మనకు రెవెన్యూ పెరిగిపోతుంది. ఎలా పెరుగుతుంది? ఎక్కడ ఛార్జెస్ లేవు. ఎలా పెరుగుతుంది అంటే పోలవరం వస్తే ధాన్యం పెరిగిద్ది, పంటలు పెరుగుతాయి, పంటల ద్వారా ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతుల ద్వారా ట్యాక్స్లు వస్తాయి. ఫెడరేషన్ మార్కెట్ ఫెడరేషన్ ఫీ అంటారు, మార్కెట్ ఫీ అంటారు. అలాంటి వాటిలో 1% గవర్నమెంట్ ఛార్జ్ చేసేది. దాంతోపాటు ఎకానమీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కన్జంప్షన్ పెరుగుతుంది. మనకి ఎప్పుడైతే పెరుగుతుందో హోటల్ కొంటాం, ల్యాండ్ కొంటాం, కార్లు కొంటాం, కన్జంప్షన్ పెరిగింది. ఇప్పుడు రైతు అనేవాడికి డబ్బులు బాగా వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా చిన్న కారో బైక్లు కొంటాడు. ఆ కన్జంప్షన్ పవర్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఎకానమీ వృద్ధి చెందింది. పోలవరం లాంటి పెంచినప్పుడు మీకు ఆల్మోస్ట్ 1,00,000 ఎకరాల సాగుకు వస్తుంది. 1,00,000 ఎకరాల్లో 3 పంటలు పండితే, ఇప్పుడు నాది అమరావతి అండి, 3 పంటలు పండే భూమిని మేము క్యాపిటల్కి ఇచ్చాం. చాలా మంది తిడతారు 3 పంటలు పండి ఎందుకు ఇచ్చారని. రేపు పోలవరం వస్తే అమరావతి లాంటి 3 పంటలు పండే భూమి 1,00,000 ఎకరాలు వచ్చిందండి. సంవత్సరం ఖాళీ లేకుండా పంటల్లో భూమి వస్తే 3 సంవత్సరం మొత్తం కలిపి నార్మల్గా 1 ఎకరం మీద 1,00,000 రూపాయలు సంపాదిస్తే గొప్ప అనుకుంటాం. 3 పంటలు వేస్తే ఆల్మోస్ట్ 3 లక్షలు వద్దండి ఎకరాకి. ఇమాజిన్, సి దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ మీరు థింక్ చేసేది ఎంత కూడా స్మాల్ మైండ్తో థింక్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. డోంట్ థింక్ స్మాల్ మైండ్. అరే మన వల్ల కాదా, 3 లక్షల కోట్లు తప్ప చేయలేరు అంటే మీకు చేత కాదు కాబట్టి అవతల కూడా చేత కాదు, ఇదంతా తప్పులు అంటున్నారు. చేసి చూపిస్తే కియా చేసి 40,000 కోట్లు చెప్తున్నాం మేడం. అలాంటి 3 కంపెనీలు వస్తాయి. ఆల్రెడీ 1,40,000 కోట్లు ఒక ఐరన్ కంపెనీ వచ్చింది, ఎస్ఎల్ఆర్ మెట్లర్ వచ్చింది కండి. ఎస్ఎల్ఆర్ మెట్లర్ వచ్చింది. ఈ రోజు మార్నింగ్ కూడా ఒక న్యూస్ వచ్చింది, రిలయన్స్ ఎంత వేలు 68,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడతాం వచ్చింది. 1 మంత్ టెన్యూర్లో 68 కోట్లు పెట్టడం చిన్న విషయం మేడం. 68 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది? పెట్రోల్ మీద ఇప్పుడు ఈ రోజు జిఎస్టీ లేదు, పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఉంది. ఎంత జనరేట్ అవుతుంది ఎక్సైజ్ డ్యూటీ? ఇమాజిన్స్ మేడం. మనం డూవబుల్ అనుకోవాలా. స్టేట్ని ముందు తీసుకెళ్లే మైండ్ సెట్ ఉన్న లీడర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటుందండి. ఎగ్జాంపుల్ చూడండి, రేట్లు ఎందుకు పెరుగుతుంది అన్ని చోట్ల? ల్యాండ్ రేట్లు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ల్యాండ్ రేట్ తగ్గింది ఎందుకు, ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది అంటే ప్రజల్లో ఉన్న అదో రకమైన భావన. ఎస్ వీళ్ళు ఏదో చేస్తారు, మలుగు సదుపాయాలు పెంచుతారు. ఎప్పుడైతే మలుగు సదుపాయాలు పెంచుతారో యాక్టివిటీ పెరిగింది కాబట్టి నా ల్యాండ్ రేట్లు పెరుగుతాయి, అలాగే ఇక్కడ బిజినెస్ పెరిగింది. ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? హైదరాబాద్లో ఇప్పుడు రేట్లు ఎందుకు తగ్గినాయి? ఇందా మీకు చెప్పా కదండి, కోంపల్లి సైడ్ 8,000 ఉండేది 80,000కి వెళ్ళింది. ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ ఎందుకు డల్ అయింది? చాలా మంది వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రావడం, పవన్ కళ్యాణ్ గారు రావడం ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ ఇన్వెస్టర్ మీద పడుతుంది. సరే హైదరాబాద్ రేట్లు బాగా పెరిగిపోయి మనం కామన్ పాయింట్ వాళ్ళు మాట్లాడదామండి. అరే హైదరాబాద్లో రేట్లు బాగా పెరిగిపోయినాయి, లాస్ట్ 5 ఏళ్ళలో బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడే వస్తుంది, వీళ్ళు బాగా చేస్తారా, ఇన్వెస్ట్మెంట్ బాగా చేస్తారు, లెట్స్ అక్కడికి వెళ్ళి పెడితే ఈరోజు మనం 40 లక్షలు పెడదాము, ఖచ్చితంగా 60 లక్షలు ఇద్దరా. హైదరాబాద్ 40 లక్షలు పెట్టినా కానీ వెంటనే అవ్వదురా. అవునా కాదా? కామన్ మ్యాన్ ఇలా ఆలోచిస్తాడు లేదా? చిన్న ఇన్వెస్టర్లు ఇలా ఆలోచిస్తారు. పెద్ద ఇన్వెస్టర్లు అయితే ఓకే ఈ రోజు రేట్లో పడిపోయి ఉన్నాయి రేట్లు, వీళ్ళు 15,000 కోట్లు అమరావతి మీద ఇన్వెస్ట్ చేస్తారు, చుట్టుపక్కలంతా రింగ్ రోడ్ వేస్తున్నారు, సో మన జగ్గేపేటో లేకపోతే నూజివీడు సైడ్ కొనుక్కుందాము, మనకు సడన్గా 40 లక్షలది 80 లక్షలు అవుతుంది, లెట్స్ గో దేర్. ఇది ఇంతకుముందు లేకపోవడానికి ఇప్పుడు ఉండకపోవడానికి ఏంటంటే ఈ యొక్క బడ్జెట్లో ఆలోచన విధానం, మనం చేసే పాలసీస్. చూడండి
15% వృద్ధి రేటు గురించి మాట్లాడుతూ చంద్రబాబు గారు ఏం చేశారంటే జిఎంఆర్ హెడ్ని, టాటా హెడ్ని, ఇంకెవరండి సిఐఏ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీని తీసుకొచ్చి 2047లో ఏం చేస్తాము, ఈరోజు కాదండి 2047లో మనం ఎలా రీచ్ అవ్వాలని ముందే ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నారండి. అంటే మన ఆలోచన ఎప్పుడు కూడా ఓవరాల్ పర్స్పెక్టివ్తో డెవలప్ అవ్వాలో చూడాలి. అంతేదంటే 3 లక్షల కోట్లు ఉన్నాయి, ఇందులో 10,000 కోట్లు ఎలా సంపాదిస్తారు మీరు డబ్బులు సంపాదించలేరు, మీకు చేత కాదు అంటే మాకు చేత కాలేదు మీకు ఎలా చేతనైద్ది అనే ఏడుపు మాటలు అలాంటి ఫైనాన్స్ మినిస్టర్లు ఉంటే ఖచ్చితంగా అవుద్దండి, అలాంటి సీఎంలు ఉంటాయి. బట్ ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్ ఇయర్ 3,20,000 కోట్లు పెడితే నెక్స్ట్ ఇయర్ 3,20,000 పెడతారండి. అదేంటి లాస్ట్ ఇయర్ 3 లక్షలు పెట్టారు, ఈసారి 3,20,000 పెట్టారని మాట్లాడతామా? 10 సంవత్సరాలు 2014 ఎంత అంటే మనం బడ్జెట్ పెట్టింది 1,97,000. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడుకున్నాగా. మరి ఈరోజు 3 లక్షలకి ఎలా వెళ్ళింది? ఇట్స్ ఎ గ్రోయింగ్ ఎకానమీ, మన దగ్గర కన్జ్యూమింగ్ పవర్ పెరుగుతుంది. లెట్స్ నాట్ థింక్ స్మాల్. మీరు మాడాల్సిందల్లా ఏంటంటే సార్ మీరు ఇంత ఎలొకేట్ చేశారు, దీనికి తగ్గట్టు ఫండ్స్ మీరు రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ పంపించండి అని వీళ్ళు డిమాండ్ చేయాలా. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎలొకేట్ చేసినప్పుడు ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళ గవర్నమెంట్లో డబ్బులు పే చేయలేదు మేడం. ఇప్పుడు కార్పొరేషన్స్ ఇన్ని ఉన్నాయా? ఏ కార్పొరేషన్ అయినా మీరు పిలిచి కార్పొరేషన్ చైర్మన్తో మీరు ఇంటర్వ్యూ చేయండి, కార్పొరేషన్కి మీరు ఇచ్చిన బడ్జెట్కి ₹1 ఖర్చు పెట్టారా? సేమ్ ఇక్కడ కూడా అయితే మనం ఇంకా డీటెయిల్డ్ బడ్జెట్ వెళ్ళలేదు కాబట్టి నేను అది కూడా డిస్కస్ చేసేవాడిని. వీళ్ళు కూడా కార్పొరేషన్ ఎలకేట్ చేశారు, బట్ ఇంత రియల్ ఫండ్ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ మీ ఆల్సో. బీయింగ్ జన సైనిక్ అయినా కూడా నాకు కూడా ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు మేడం. 9,87,000 crores, 9,87,000 కోట్లు అప్పు మేడం, ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించి. కార్పొరేషన్స్ బాండ్లు ఇవన్నీ ఆలోచిస్తే 13 లక్షల కోట్లు ఉంది అప్పు. అప్పు మీద 0.5 కొట్టిన నెలకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 3,000 కోట్లు అప్పు నేను ఇంట్రెస్ట్ కట్టాలా? యాడ్ నుంచి వస్తుంది మేడం. వీళ్ళన్నిటికీ ఎట్లా ఇవ్వాలి నాకు తెలిసింది అది ఒక్కటే, మిగతా అంతా ప్రాక్టికల్గా ఉంది. ద్రవ్య లోటుని ఎలా, ఇందాక సార్ కరెక్ట్గా చెప్పారు, ద్రవ్య లోటుని ఎలా డీల్ చేస్తారు మీరు అనేది నాకు కూడా మేబీ టుమారో ఉంది కాబట్టి మనకి డీటెయిల్ ఉంది కాబట్టి దాంట్లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ ద్రవ్య లోటుని లోన్ లాగా తెచ్చుకుంటామా, గ్రాంట్ లాగా తెచ్చుకుంటున్నామా, లేదా స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేస్తామా అనేది యాజ్ ఎ జన సైనిక్ నా మీద నేనే క్వశ్చన్ చేసుకుంటున్నాను. ఎలా పాసిబిలిటీ ఉందనేది డెఫినెట్లీ నేనే స్వపక్షంలో విపక్షం లాగా ఎరా బాబు అంతా బాగుంది, మిగతా అంతా బాగుంది, ఈ లోట్ని ఎదురు చూస్తున్నారు నాయకులు ఏం చెప్తారు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి. నేను కూడా చార్ట్ అకౌంటెంట్ మేడం, నేను కూడా బడ్జెట్ చూసా, ఇండియా లెవెల్ బడ్జెట్ చూస్తూ ఉంటాను, ప్రాక్టికల్గా ఆలోచిస్తాను దీన్ని ఎలా కవర్ చేస్తారు. ఇండియా కూడా అప్పులు తీసుకుంటారు, మనకు కూడా చాలా పెద్ద లోటు ఉంది, దీన్ని ఎలా కవర్ చేస్తారు. ఎక్కడో కట్ చేయాలి కదా. ఇప్పుడు నాకు 30,000 కోట్లు లోటు ఉందంటే ఐ షుడ్ కట్ డౌన్ సమ్ అమౌంట్. ఎక్కడ కట్ చేస్తాను? లేదా దీన్ని లోన్కి తెచ్చుకుంటానా, లేకపోతే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి ఈసారి మనం స్ట్రాంగ్ ఉన్నాం కదా, మోడీ గారికి లాస్ట్ టైం మనకేం ఇవ్వలేదు ప్యాకేజీ, ఈసారి బాబు మీరు ఇవ్వకపోతే మేము సీట్ దంతాం అంటారా, లేకపోతే లేదు మనం ఫ్రెండ్షిప్లో ముందుకెళ్తున్నాం కాబట్టి మీరు నాకు గ్రాంట్ ఏమన్నా అడుగుతారా? అది ఈజ్ ఏ శేష ప్రశ్న కానీ నాకు కూడా ఉండిపోయింది. రైట్. బాబుల్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారా? మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు, మీకు ఏమనిపిస్తుంది? సూపర్ 6 సాధ్యం అనిపిస్తుందా? అది సరే, ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అయితే మేడం ఇక్కడ టీడీపీ వారు శరత్ గారు కూడా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే బాగుంటుందేమో అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఒకేటే కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఇద్దరిది అయిపోతే నేను ఒకసారి వాళ్ళ ఇద్దరి మీద స్పందిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. అంటే